పెద్దపల్లిలో 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసినామంటే ఓట్లు అడగనికి రాలే, సీటు గెలిపించమని రాలే. ఇంతకుముందు మా సోదరుడు చెప్పినట్టు మిషన్ కాకతీయలో కమిషన్లు అడగనికి రాలే, వాటర్ గ్రిడ్లో వాటాలు అడగనికి రాలే, బంగారు తెలంగాణలో కొంత బంగారం మా ఇంటికి పంపించమని అడగనికి రాలే. ఇవాళ కేసీఆర్ గారి ఎన్నికల కంటే ముందు 100 నియోజకవర్గాల సమావేశాలు పెట్టి పేద రైతాంగానికి తెలంగాణ బిడ్డలకు ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీని అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని 2.5 సంవత్సరాలుగా మేము అడుగుతుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల పోయిన సంవత్సరంలో తెలంగాణ బంద్కు పిలిపించిన మిత్రులందరికీ గుర్తుండే ఉంటుంది. ఆనాడు ప్రధానంగా తెలంగాణ రైతాంగానికి ₹1,00,000 వరకు రుణమాఫీ చేసి బ్యాంకులలో మీరు తెచ్చుకున్న రుణాలు ఎవరు చెల్లించకండి, ఈ తెలంగాణ వచ్చిన తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి మీకు సంతకం పెట్టి ₹1,00,000 వరకు మీకు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. మేము మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేయండి అని 2.5 సంవత్సరాల నుంచి రాస్తారోకోలు చేసినాం, ధర్నాలు చేసినాం, నిరసనలు తెలిపినాం, శాసనసభను స్తంభింపజేసినాం. అయినా ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్షాలను కూడగట్టుకొని తెలంగాణ బంద్ కూడా చేసినాం. అయినా కేసీఆర్ లోపల కదలిక రాలే. కనీసం దున్నపోతు మీద వాన పడితే తోకైనా ఆడిస్తుంది కానీ ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దున్నపోతు కంటే అధ్వానంగా తయారైండు. ఈనాడు రైతులకు చేయడానికి ముందుకు వస్తలేదు. ఇవాళ రైతులకు రుణమాఫీ చేయమంటే నా దగ్గర నిధులు ఎక్కడున్నాయంటాడు. వాటర్ గ్రిడ్కు మాత్రం 40,000 కోట్లు పెట్టాడు, మిషన్ కాకతీయకు 25,000 కోట్లు పెట్టాడు, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 1,50,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలుస్తాడు, విద్యుత్ టెండర్ల కోసం 1,00,000 కోట్ల రూపాయల టెండర్లు పిలుస్తాడు. ఇవాళ దాదాపుగా చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,00,000 కోట్ల రూపాయల టెండర్లు పిలిచి 10% కమిషన్ అడ్డుకున్నాడని చెప్పి రాష్ట్రం అంతా కోడే కూస్తుంది. కానీ ఇవాళ రైతులకు రుణమాఫీ చేయడానికి నా దగ్గర నిధులు లేవంటాడు. ఆయన తెలంగాణ ధనిక రాష్ట్రం అంటాడు, తెలంగాణలో ఆదాయం పెరిగింది అంటాడు. మరి రైతులకు 7,000 కోట్ల రూపాయలు ఇప్పుడు బాకీలు ఉన్నాయి, 7,000 కోట్ల రూపాయలు చెల్లించబోయే సామి అంటే మాత్రం ఆయనకు చెయ్యి వస్తలేదు. కాబట్టి ఇవాళ మొత్తం 17,000 కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు విడత కొంచెం ఇస్తే ఆయన ఇచ్చిన మిత్తిలకే సరిపోయినాయి. అసలు బాకీ అట్లనే ఉంది, బ్యాంకుల పాస్బుక్లు బ్యాంకుల దగ్గరనే ఉన్నాయి. ఇవాళ పాస్బుక్లు బ్యాంకులు ఉన్నాయి, మళ్ళీ రుణం రాకపోవడం వల్ల బయట ఎక్కడో మిత్తిలకు తెచ్చుకుంటే ఆ వడ్డీ పెరిగి పెద్దదై పాపం వల్ల పెరిగి ఇవాళ రైతులు వడ్డీ కట్టలేక వడ్డీకి ఇచ్చినోడు ఇంటి ముందర కూర్చుంటే అవమానం భరించలేక భార్య బిడ్డల ముందర అప్పిచ్చినోడు నిలదీస్తే అవమానం భరించలేక ఈ రాష్ట్రంలో 2,700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయింది. ఈ చనిపోయిన రైతుల కోసం కనీసం ఆ కుటుంబాలను ఆదుకోని చెప్పి మేము అసెంబ్లీలో స్తంభింపజేస్తే చచ్చిపోయిన కుటుంబాలకు 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తా అని ఒక జీవో ఇచ్చింది. ఇవాళ జీవో 4 తీసుకోవడానికి కానీ ఇంకేమైనా చూసుకోవడానికి కూడా జీవో 1 వస్తలేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఉద్యమాలు ఉండవు, ఆందోళనలు అసలే ఉండవు, బంధులు అసలే ఉండవు, రాష్ట్రారోకలు అసలే ఉండవు, ఆత్మ బలిదానాలు అసలే ఉండవు, చావులు అసలు లేకుండా చేస్తా అని చెప్పిన చంద్రశేఖరరావు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులే 2,700 మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతుంటే ఒక్కరినైనా పలకరించినా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ ఇక్కడ పాత్రికేయ మిత్రులు ఉన్నారు, ఆయన బంధువైన రామేశ్వరరావు షష్ఠి పూర్తి చేసుకుంటే పోయి 3 గంటలు కూర్చొని వచ్చాడు. నిన్న మన చిన్నజీయర్ స్వామి షష్ఠి పూర్తి చేసుకుంటే 6 గంటలు కూర్చున్నాడు. మాకు అభ్యంతరం లేదు, నీకు నచ్చిన స్వాముల దగ్గరికి నువ్వు పోవచ్చు, నీ బంధువుల ఇంటికి నువ్వు దావతులకు పోవచ్చు. కానీ తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఏ మారుమూల పల్లెలో, తండాలలో, గూడెలలో, ఆదిలాబాద్ అడవుల్లో ఎవరైనా చచ్చిపోయినా నువ్వో, నీ కొడుకో, నీ అల్లుడో, నీ బిడ్డో
కారు వేసుకొని కండువ కప్పుకొని వాని ఇంటికి పోయి సచివాల మీద జెండా కప్పి ఒకడవ ఏడుపు వచ్చింది కదా. ఆనాడు తెలంగాణ కోసం ఓట్ల కోసం, తెలంగాణ ముసుగులో ఓట్ల కోసం, అధికారం కోసం తెలంగాణలో చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి పోయి నీ పార్టీ జెండా కప్పి ఒకలేడుపులు వచ్చింది కదా. ఇవాళ వచ్చిన తెలంగాణలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2700 మంది చచ్చిపోతే ఒక్కరినైనా పలకరించిన అని నేను అడుగుతున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతెందుకు గ్రామాలలో చచ్చిపోయిన వాళ్ళని పరామర్శించడానికి నీకు సమయం లేదనుకుంటే నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రైతు లింబయ్య అనే రైతు ఊర్లో చచ్చిపోతే ఈ ప్రభుత్వం పట్టించుకోదని చెప్పి హైదరాబాద్ లో సెక్రటేరియట్ ముందర చెట్టుకు ఉరేసుకొని చచ్చిపోతే కూడా కనీసం చూడడానికి రాలేదంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ లింబయ్య అనే రైతు శవాన్ని మేమందరం పోతున్నామని హడావిడిగా తీసి గాంధీ హాస్పిటల్ మార్చరీలు వేసింది. రోజు మొత్తం కనీసం పోస్ట్ మార్టం చేయలే. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి పోతే శవాన్ని ఇయ్యలే. కనీసం సచ్చిన శవాన్ని కూడా భార్య బిడ్డలకు చూపించలే. నేను కొడంగల్ నా నియోజకవర్గంలో ఉంటే అక్కడ నుంచి అప్పటికప్పుడు బయలుదేరి గాంధీ హాస్పిటల్ కి వచ్చి ఆ లింబయ్య అనే రైతుకు పోస్ట్ మార్టం చేపించి 50,000 రూపాయల కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసుకున్నారు. తర్వాత సిగ్గుమాలిన గోచారం. నిజంగానే ఆయన మంత్రి అవ్వడం మన గ్రహచారం. ఆయన పోయి ఈ చచ్చిపోయిన ఇంటికి ఆర్టీఓని పంపించి ఆయనంట దీర్ఘకాలికమైన రోగంతో చచ్చిపోయిన తప్పుడు రిపోర్టు తెప్పించింది. ఇంత దుర్మార్గం ఉంది. ఇవాళ చచ్చిపోయిన రైతులకు నష్టపరిహారం ఎగ్గొట్టడానికి, తన రాష్ట్రంలో రైతులు చావలేదని చూపించడానికి, ఏ రైతు చనిపోయినా కూడా రకరకాల రోగాలతో చచ్చిపోయిందని చెప్పి తప్పుడు ప్రకటనలు ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందంటే ఈ రాష్ట్రాన్ని ఎలాంటి వాడు ఏలుతున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి పెద్దపల్లి బిడ్డలకు చెప్పడానికి ఇవాళ మీ దగ్గరకు వచ్చిన నేను సోదరులారా, నేను ఒకటే అడుగుతున్నా, పాత్రికేయ మిత్రులు కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ మేధావులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రం వచ్చిన మొదటి సంవత్సరంలో చంద్రశేఖరరావు గారు 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిండు. రెండో సంవత్సరం 1,15,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిండు. మూడో సంవత్సరం 1,30,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిండు. అంటే 3 సంవత్సరాలలో దాదాపుగా 3,50,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అదే కాకుండా 60 సంవత్సరాల 16 మంది ముఖ్యమంత్రులు 69,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అయిన తర్వాత ఈ 2.5 సంవత్సరాలలో 1,07,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పేదోడి నెత్తి మీద రుద్దిండు. ఇవాళ 1,07,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చిండు. అంటే ఈ 2.5 సంవత్సరాలలో 4,50,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 4,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం పేద రైతులకు రుణమాఫీ చేయడానికి 17,000 కోట్ల రూపాయలు లేవని చెప్తున్నది. ఎట్లా అర్థం చేసుకోవాలో మీరు ఆలోచన చేయండి. ఇవాళ కేవీపీ రామచంద్రరావు కంపెనీకి 1,00,000 కోట్ల రూపాయల టెండర్లు ఇవ్వడానికి ఉన్నాయి. ఇవాళ గడిచిన ఆంధ్ర కంపెనీలకు ఇంకో 1,00,000 కోట్ల రూపాయల టెండర్లు ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. నువ్వు నల్ల కార్లు నచ్చలేదంటే తెల్ల కార్లు కొనుక్కోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టినావు. మా పెద్దలు చెప్పినట్టు 10 ఎకరాలలో 150 గదులు నిర్మించుకోవడానికి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు. నీ కొడుకు ఉన్న సచివాలయంలో వాస్తు ప్రకారం ముఖ్యమంత్రి కావడని చెప్తే ఉన్నది కూడా కొట్టి 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ కొత్త సచివాలయం కడతా అంటున్నావు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, అయ్యా బడుగు బలైన దళిత గిరిజన మైనార్టీ వర్గాల బిడ్డలు 1,200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నది ఈ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల ప్రజలు బాగుపడాలని, ఇంటికో ఉద్యోగం రావాలని, పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలని, దళితులకు 3 ఎకరాల భూమి కావాలని, గిరిజనులకు 12% రిజర్వేషన్ కావాలని, మైనార్టీలకు 12% రిజర్వేషన్ కావాలని చచ్చిపోతే ఎవరికి ఏమి చేయలేదు. కానీ నువ్వు నీ కుటుంబంలో నలుగురు కోసం మాత్రం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటావా అని నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని.
కాబట్టి ఇవాళ సోదరులారా దండం పెడితే వినే పరిస్థితి లేదు, కాళ్ళు పట్టుకుంటే ఎదిరించుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని జుట్టు పట్టుకొని నిలదీయాల్సిన అవసరం ఉన్నది. జుట్టు పట్టుకుందామని ఇవాళ పెద్దపల్లి చౌరస్తాలో వచ్చి మీ దగ్గర కూర్చుందా అని చెప్పి నేను ఈ సందర్భంగా సోదరులకు తెలియజేస్తున్నా. మేము రైతుల కోసం పాదయాత్ర చేస్తుంటే, రైతు రుణమాఫీ కోసం పాదయాత్ర చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 790 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ నువ్వు ఇవ్వకపోయినావు, అమ్మ పెట్టదు అడుక్కొని అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం 790 కోట్ల రూపాయలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే 6 నెలలైంది. ఆ నిధులు దారి మళ్లించి ఆంధ్ర కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించాడు, రైతులకు మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ఇస్తలేదు. ఈ మధ్య కాలంలో నకిలీ విత్తనాల బెడద రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉన్నది. ఇలా మిర్చి రైతులు, మొక్కజొన్న రైతులు, సోయాబీన్ రైతులు నకిలీ విత్తనాల వల్ల దాదాపుగా రాష్ట్రంలో 15 లక్షల ఎకరాల పంట నష్టం జరిగితే ఒక్క ఎకరా కూడా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఈ రైతుల పట్టగొట్టిన ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినా, మీ దగ్గరకు వచ్చినా అని తెలియజేస్తున్నా. పీడీ యాక్ట్ పెట్టి కంపెనీలను తీసి లోపల వేసి వాళ్ళ ఆస్తులను జప్తు చేసి రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి ఆ కంపెనీలకు నోటీసులు ఇచ్చిన కమిషనర్ ను బదిలీ చేసే పరిస్థితి వచ్చింది ఈ రోజు ఈ రాష్ట్రంలో. కాబట్టి సోదరులారా, ఇవాళ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది, రైతులకు తక్షణమే రుణమాఫీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 790 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని రైతులకు పంచిపెట్టాలి. నకిలీ విత్తనాలతో నష్టపోయిన 15 లక్షల ఎకరాల రైతులకు ఎకరాకు 40,000 రూపాయల ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలి. నకిలీ విత్తన కంపెనీల యజమానుల మీద పీడీ యాక్ట్ పెట్టాలి. వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వాళ్ళ ఆస్తులను రాబట్టాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 2,700 మంది చనిపోయిన రైతులకు ప్రతి కుటుంబానికి 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. అదే విధంగా 85% తెలంగాణ బిడ్డలు వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వ్యవసాయ పాలసీ ఉండాలి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లాంటి సందర్భంలో మేము పాదయాత్ర చేస్తుంటే ఆయన దొడ్లో ఉండే కొన్ని జంతువులతో మనల్ని దిక్కిస్తున్నాడు. వాడు ఎవడో మాట్లాడాడు, రేవంత్ రెడ్డి ఏదో గుడర్కానే ఎక్కువ పనులోడు ఎప్పుడు చూసినా ఇచ్చినట్టే కనిపిస్తారంట. వాడి పేరు పల్లా రాజేశ్వర రెడ్డి. ఆడు టికెట్ కావాలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చుట్టూతో గుంటనక్కలాగా తిరిగితే మేము ఇవ్వకపోతే ఆ పార్టీలో చేరి ఆడు కూడా మాట్లాడేటోడు అయ్యేది. ఇవాళ ఇంకోడు ఉన్నాడు, జూలో పెళ్లి జూపల్లి, మమ్మల్ని మిడతల దండు అన్నాడు. నేను చెప్పిన బిడ్డ మాది మిడతల దండు కాదు, రామదండు. దండు తీసుకున్నామంటే అదే విధంగా ఏదైతే దొడ్డి కొబ్బరాయ చెప్పి పెట్టిందో ఆనాడు గుత్పల సంఘం అని ఇవాళ గ్రామ గ్రామాల గుత్పల సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. టీఆర్ఎస్ వస్తే గుత్పలతో సన్మానం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఆనాడు ఓట్ల కోసం సీట్ల కోసం వచ్చి వంగి దండాలు పెట్టిరు, కడుపులో తలకాయ పెట్టిరు, కాళ్ళు పట్టుకున్నారు. ఆ డబ్బాలో ఓటు వేయంగానే దొంగకి దొరకకుండా తుపాకీ తుటకు అందకుండా ఇవాళ అధికారం అనుభవిస్తున్నారు. బిడ్డ ఎన్ని రోజులు ఉంటారో చెట్టెక్కినోడు దిగక తప్పదా? దిగడా దిగడా దిగి రోజు దొరకదా? నిన్న మన కేసీఆర్ అంటున్నాడు, మా రావులన్న చెప్పిన కేసీఆర్ మేము అధికారంలో ఉన్నాం, మేము చాలా బలంగా ఉన్నాం, టీడీపీ బలైన పడ్డదని. ఓ అడవిలో కోతి సింహం పోతుంటే తాటి చెట్టు కనిపించిందంట. కోతి టకటక తాటి చెట్టు ఎక్కి సింహాన్ని ఎక్కిరించిందంట. చూసినవా నాకు ఎంత బలం ఉందో, నేను తాటి చెట్టు ఎక్కిన నువ్వు ఎక్కగలుగుతావు అని. అటకెళ్ళి పోతున్నా ఏంది చెప్పిందంట, బిడ్డ చెట్టు అయితే ఎక్కిన కానీ దిగుతలేదు సింహం బలమేందో అని. ఇవాళ రాష్ట్రంలో ఉండే కేసీఆర్ ఒక్కసారి కుర్చెక్కి ఆయనకు చాలా బలం ఉంది అనుకుంటున్నాడు. ఆ కోతి అనుకున్నట్టే తెలుగుదేశం పార్టీ 8 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు గెలిచి అధికారంలో ఉన్నాం, 3 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాం. మనకు ఆ చదువు నేర్పేది కేసీఆర్. మన దగ్గర చదువుకొని పోయినోడు, మన దొడ్లో పనిచేసినోడు, మనం దొడ్లోకి వెళ్ళి కాలుతుందంటే పక్కకు పోయినోడు ఆయన వచ్చి మనకు చదువు చెప్తున్నాడు ఇవాళ ఈ రాష్ట్రంలో. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఆయన అన్నాడు ఖాళీ చేస్తే తెలుగుదేశం పార్టీని అని. మా నర్సి చెప్పిండు, అదేమన్నా మందు సీసీ కాదులపై ఫామ్ హౌస్ లో ఖాళీ చేయడానికి తెలుగుదేశం పార్టీ
ఎవరినైనా గుంటనక్కలు కొన్నిటిని కొనుక్కొని పోతే ఇంకా చాలా తయారు చేస్తామని. ఇవాళ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఆ ధైర్యం వచ్చింది. కొంతమంది నాయకులు పోయి ఉండొచ్చు కాక, అమ్ముడు పోయి ఉండొచ్చు కాక, అవసరాల కోసం పోయి ఉండొచ్చు కాక, కానీ పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంది. పేదోడికి పట్టడి అన్నం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదోడికి పక్కా ఇల్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, పేదోడికి పింఛన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, రైతులకు 50 రూపాయల కార్డు పవర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, 10 రూపాయలకే జనతా వస్త్రాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతి కిలోమీటర్ కు ప్రైమరీ స్కూల్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతి 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూల్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాలను పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళను నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, చదువుకున్న యువకులైన రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్నను, ఇనుగాల పెద్దిరెడ్డి అన్నను, బలహీన వర్గాలకు సంబంధించిన అన్న ఎల్లన్నను నాయకులుగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగుదేశం పార్టీని ఖాళీ చేసుకోవడం కూడా పుట్టిందా అని నేను అడుగుతున్నా. బికా కేసీఆర్ ఎవరితోనైనా గోక్కో, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గోక్కున్నాడు, బతికి గట్టగట్టినోడు లేడు. ఒకడెవడో అన్నాడు తిరిగి చేస్తాని, 48 గంటలలో పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయింది. ఆనాడు ఇందిరాగాంధీ ప్రయత్నం చేసింది, చేతులు కాచుకున్నది. పివి నరసింహారావు ప్రయత్నం చేసిండు, పంచాయతీ విరిగిపోయింది. రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేసిండు, దేవుని దగ్గరికి పోయిండు. ఇవాళ 4వ నువ్వు వచ్చినావు. నిన్నో నీలాకటోళ్ళని చాలా మందిని చూసిన నాయన మేము మా తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఈ రైతులకు ఎట్లయితే కష్టాలు వచ్చినాయో ఇవాళ తెలుగుదేశం పార్టీ కూడా కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి. ఈ తెలుగుదేశం పార్టీని మా అధికారం కోసం మేము ఉండాలంటలేం. ఈ తెలుగుదేశం పార్టీలో మేము పదవులు అనుభవించాలని ఉండలేం. ఈ తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ పసుపు పచ్చ జెండా పేదోడికి అండ, ఈ బలైన వర్గాలకి ఒక వేదిక. ఈ వేదిక మీద కూర్చున్న యువకుడు రాజారాం యాదవ్ ఉండొచ్చు, మా అక్క సీతకు ఉండొచ్చు, డాక్టర్ కవపల్లి సత్యనారాయణ ఉండొచ్చు, రాముల యాదవ్ ఉండొచ్చు, లేకపోతే మా గంగా సత్యనారాయణ ఉండొచ్చు, ఈ వేదిక మీద ఉన్న తాజుద్దీన్ ఉండొచ్చు. ఈ వేదిక మీద మేము అందరం రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు, దొరల గడుల నుంచి వచ్చిన వాళ్ళం కాదు, పేదోళ్ళ గుండెల్లో నుంచి వచ్చినాం. ఈ వేదిక మీద నాయకులమైనాం. నిన్నటి వరకు మేము అక్కడ కార్యకర్తలుగా ఉన్నాం. ఇవాళ మీరందరూ చేస్తే నాయకులమై ఈ వేదిక మీద ఉన్నాం తప్ప గడుల నుంచి వచ్చిన దొరలం కాదు, లేకపోతే విదేశాలలో చదువుకొని ఇంపోర్ట్ అయిన నాయకులం అసలే కాదు. ఆయన కేటీఆర్ గారు మొదటి నుంచి ఉద్యమం చేసిండట. ఏం ఉద్యమం చేసిండో నాకు అర్థం కాలేదు. ఆయన 2008 వరకు 7 వరకు అమెరికాలో ఉన్నాడు. ఆడ సిప్పలు కట్టుకో, బాత్రూమ్లు కట్టుకో బతుకొచ్చినాడు. 2009లో కేకే మహేందర్ రెడ్డికి ఇవ్వాల్సిన టికెట్ గుంజుకొని ఆ టికెట్ మీద పోటీ చేస్తే సావు తప్పి కన్నులొట్టపోయి నరసింహరావు అన్న అనాలి. సంకలు వేసుకొని తిరిగి 20 రోజులు తిరిగి ఆయన 160 ఓట్లతో గెలిపించి మా నెత్తి మీద తెచ్చిపెట్టింది. ఇక అది మేము తీసుకోలేకపోతున్నాం, వదిలించుకోలేకపోతున్నాం. ఆయన కేటీఆర్ గారు ట్విట్టర్ కొడుతున్నాడు. ట్విట్టర్లో ఆయన ట్విట్టర్ మాటలు అన్ని తెలుసు. మన సిరిసిల్ల జిల్లా చేయకపోతే ఆ జిల్లాలో ఏం చేసారో చూసినాం కదా మనం. నేను కూడా వచ్చిపోయిన సిరిసిల్లకు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. ఎవడేం మొనగాడు కాదు. మీరు అనుకుంటే మొనగాళ్ళు, మీరు అనుకుంటే హీరోలు, మీరు కాదనుకుంటే జీరోలు. ఇవాళ ప్రజలలో టీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచన చేయాల్సిన పని లేదు. తెలంగాణ సెంటిమెంట్ తోని తెలంగాణ ఉద్యమంలో కడుగు ముందర ఉన్నాడు కాబట్టి ఒక్క అవకాశం ఇస్తే ఇన్ని పార్టీలకు ఇన్నిసార్లు అవకాశం ఇచ్చినాం. ఈ పార్టీకి ఒక అవకాశం ఇస్తే చూద్దాం అనుకున్నారు. కానీ మంచోడు అని మంచం ఎక్కిస్తానంట, మంచం అంతా పాటు చేసినట్టు ఇవాళ కేసీఆర్ కథ కూడి. ఎన్నికల కంటే ముందు ఎట్లా తిరిగిండు, ఇప్పుడు ఎట్లున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. 2.5 సంవత్సరాలు 30 నెలల సెక్రటేరియట్కి వచ్చింది 15 సార్లు. ఎవడైనా మన ఇంత పిల్లగాడు బడికి పోకపోతే ఊపుకుంటామా?
వారంలో ఒక్కరోజు పోకపోతేనే ఊరుకో. మరి మంది ముఖ్యమంత్రిని చేసి సచివాలయం పోమంటే పోకుండా ఫామ్ హౌస్ లో పండుకున్న వాళ్ళకి ఏ శిక్ష విధించాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము చాలా అంశాలు వేరే వేదికల మీద మాట్లాడతాం. ఇది రైతు పోరు యాత్ర, రైతుల కోసం చేస్తున్న యాత్ర. ఈ రైతులకు ఒకే మొత్తంలో ఏక మొత్తంలో రుణమాఫీ చేయాలి. 790 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ తక్షణమే ఇవ్వాలి. పంట నష్టం ఏదైతే నకిలీ విత్తనాలతో నష్టపోయిన 15 లక్షల ఎకరాలకు ఎకరాకు 40,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. నకిలీ విత్తన కంపెనీల మీద పీడీ యాక్ట్ పెట్టాలి. చనిపోయిన 2,700 రైతాంగ కుటుంబాలకు 6 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఒక పివి సింధు ఒక మెడల్ గెలిచొస్తే, ఒక ఆంధ్రోళ అమ్మాయి మెడల్ గెలిస్తే ఎయిర్పోర్ట్ కు అందరు మంత్రులు ఊరేగించి తీసుకొచ్చి స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామన్నారు కదా. తెలంగాణ కోసం అహర్నిశలు పోరాటం చేసిన కోదండరామ్ గారికి ఒక్క నిమిషం సమయం ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు. ఇంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో నడుస్తుంది. కాబట్టి తక్షణమే అన్ని జిల్లాలు తిరిగి, తండాలు గూడాలు తిరిగి ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ఈ రోజు ప్రభుత్వానికి నివేదిక ఇస్తామంటే సమయం లేని కోదండరామ్ గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తక్షణమే అపాయింట్మెంట్ ఇచ్చి వారు ఏమి సూచనలు చేస్తున్నారో రైతుల కోసం ఆ సూచనలను పరిగణలోకి తీసుకోవాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి. అప్పుడే తెలంగాణలో రైతులకు మేలు జరుగుతుంది. లేకపోతే ఎవరైతే నిన్ను భుజాల మీద మోసుకొని పల్లకి ఎక్కించి గద్దె మీద కూర్చోబెట్టిందో వాళ్ళే నిన్ను పార్టీకి మోసుకొని పోతారు. నీ పార్టీని నిన్ను వందకాడులో పొందబెట్టడానికి ఇదే రైతాంగం నడుముడిగిచ్చి ముందుకొస్తుందని తెలియజేస్తూ ఇంత అపూర్వమైన స్వాగతం పలికి ఇంత రాత్రైన చలిలో కూడా ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చొని కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగ విధానాలు ఏదైతే కేసీఆర్ రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా సంఘీభావం పలికిన, మద్దతు తెలిపిన మీకందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఎల్లమ్మ గారు మాట్లాడతారు. అందరూ కూడా అన్నగారి సందేశం వినాల్సిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా.